హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఎగ్ రైస్ కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ఎగ్ రైస్ చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేస్తే ఎగ్ రైస్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ ఎగ్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్లోకి ఒక 4-5 వరకు వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకొని, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 5-6 కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీర, అలాగే 1/2 కప్పు పుదీనా వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో 2 ఎగ్స్ని ఇలా కొట్టి వేసుకొని, ఇప్పుడు ఎగ్ ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ని ముక్కల్లాగా చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వేసిన మిరియాల పొడి, ఉప్పు ఎగ్గుకి బాగా పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసి ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని, ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ పచ్చిమిర్చి పేస్ట్లో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న 3 కప్పుల వరకు రైస్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా పొడిగా రైస్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తం రైస్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ రైస్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఎగ్ పీసెస్ రైస్లో కలిసేటట్టుగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల వరకు పుదీనా, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ బాగా వేడైన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఈ ఎగ్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే ఎగ్ రైస్లా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ఎగ్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.